ప్లస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. 12 రాశులకి ఈ ఎలా ఉంటుంది సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను రాశిఫలాల్ని. ముందుగా ఈ యొక్క గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ 12 రాశులకు కూడా ఇలాగే ఉంటాయన్నమాట ఈ రాశులు. సో ఫస్ట్ మీన రాశిలో రాహువు, శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. అలాగే గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఆగస్టు 26వ తారీఖు తర్వాత కుజుడు మిథున రాశిలోకి వచ్చాడు. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఆగస్టు 25 నుంచి. అలాగే సింహంలో ఉన్నటువంటి రవి కేతువులు ఇద్దరు కలిసి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే ఈ యొక్క శుక్రుడు ఆగస్టు 22 తర్వాత మనకి సెప్టెంబర్ 17 తర్వాత నుంచి ఆయన సెప్టెంబర్ 17 లోపల కన్యారాశిలో ఉండి ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి మనకి తులారాశిలోకి ఈ యొక్క శుక్రుడు వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇంతవరకు కూడా మనకి శుక్రుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ 17 తర్వాత మనకి రవికేతువులు ఇద్దరు కూడా మనకి ఈ కన్యారాశిలో ఉండడం జరిగింది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మనకి గురుడు వ్యయ స్థితిగతుడు అవడం వల్ల ఈ రాశి వారు కొంచెం లీగల్ బ్యాటిల్స్ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అంటే మీకు ఈ యొక్క కోర్టు సమస్యల్లో కానీ పోలీసు సమస్యల్లో కానీ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మిథున రాశి వారికి ఈ వ్యయ గురుడు ఏం చేస్తాడంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడమే కాకుండా ధన ఆదాయానికి మించినటువంటి ఖర్చులను చేయించి మిమ్మల్ని ప్రాబ్లమ్స్లో పెట్టడానికి చూస్తారు. ఇప్పుడు దురాశతో ఒక యాటిట్యూడ్తో మీ మిథున రాశి వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్లో ఈ సెప్టెంబర్ నెలలో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి చక్కటి రేణింపు అనేటటువంటిది ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళైతే వాళ్ళకి చక్కగా టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళంతా కూడా చక్కగా వీళ్ళకి ఈ వర్క్ లోడ్ ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చక్కగా కష్టపడి వీళ్ళు పూర్తి చేస్తారు. అయినప్పటికీ కూడా తమకి సరైనటువంటి గుర్తింపు రావడం లేదు అనేటటువంటి బాధ ఈ యొక్క మిథున రాశి వారికి ఉంటుంది. అంటే మిథున రాశి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా ఈ పెన్షన్ అనేటటువంటిది వన్ టైం సెటిల్మెంట్ అనేటటువంటిది చేసి చక్కగా వీళ్ళకి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి వీళ్ళు చక్కగా విదేశాలకు వెళ్ళాలా, మేము చదువుకోవాలా, మేము మంచిగా జాబ్స్ చేంజ్ అవ్వాలా అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాలకు సంబంధించి అవకాశాలు రావడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే వీసాల విషయంలో వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి మనకి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు, స్క్రాప్ బిజినెస్ అవనండి, లేదా వేర్ ఐరన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ మెషినరీలో అటువంటి చోట్ల మీరు ఈ యొక్క వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అది కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఆ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి వర్క్ ఆర్డర్స్ అనేటటువంటివి రావడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి మనము విద్యార్థుల్ని మనం తీసుకున్నట్లయితే ఆ విద్యార్థులంతా కూడా చక్కగా వీళ్ళకి మంచి మార్కులతో పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఆ స్టూడెంట్స్ అంతా కూడా చదివింది మర్చిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాన్సంట్రేషన్ పెట్టకుండా మరి ఇతరత్ర విషయాల మీద డిస్ట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి చేయడం అనేటటువంటిది అవకాశాలు ఉంటాయి.
కాబట్టి మిథున రాశి వారికి ఏంటంటే అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు కాబట్టి ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీకు డీలింగ్స్ అనేటటువంటి కొంచెం అంతగా అనుకూలించవు. కాబట్టి ఉప్పు చేపల వ్యాపారము, తర్వాత ఈ యొక్క పౌడర్స్ ఉంటాయి, డ్రగ్స్కి సంబంధించిన మెడిసిన్స్కి సంబంధించిన పౌడర్స్, అవన్నీ కూడా చైనా నుంచి మీరు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల ద్వారా మంచి లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అంటే పౌడర్ అంటే మనం డ్రగ్స్ అంటే ఈ డ్రగ్స్ కాదు, మెడిసిన్స్లో ఉపయోగించేటటువంటివి. కాబట్టి ఈ విధంగా ఈ మిథున రాశి వారు ఏంటంటే కొంచెం హిపోక్రైట్స్గా ఈ ఈ నెలలో హిపోక్రసీతో బ్రతకడం అనేటటువంటిది చేస్తారు. మరి అత్తమామల్ని సరిగ్గా చూసుకోకుండా, ఆ తర్వాత తమకి ఫ్రీడమ్కి అడ్డొస్తున్నారు అనేటటువంటి స్వార్థ చింతనతో ఈ యొక్క మిథున రాశి వారి ఈ నెల ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ మిథున రాశి వారికి ఎవరైతే కోడళ్ళు కొడుకులు వీళ్ళు ఉంటారో, ఎప్పుడైతే వీళ్ళు మనతో సరిగ్గా బిహేవ్ చేయనప్పుడు అరే మనం మన అత్తగారులతో బిహేవ్ చేయలేదే అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది ఈ నెలలో రావడం జరుగుతుంది. అంటే వీళ్ళు అనేక రకమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఇక విదేశీ సంబంధించినటువంటి మోజులో ఈ మిథున రాశి వారు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే విదేశాల నుంచి వచ్చినటువంటి మరి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ చేతిలో వీళ్ళు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళలోనే దింపుకుంటారు, వీళ్ళతోనే తిరుగుతారు. వాళ్ళు ఇచ్చేటటువంటి గిఫ్ట్స్, లేకపోతే కిచెన్లో వంట చేయని అవసరం లేదని చెప్పి వాళ్ళేవో పాస్పోర్ట్లు పడేసుకొని వాళ్ళు వస్తారనమాట. వస్తే వంట చేయక్కర్లేదులే అమ్మ అని చెప్పేసి భోజనాలు తెప్పిస్తే వీళ్ళు ఐస్ అయిపోయి ఇచ్చేస్తారు. ఆ తర్వాత అసలుకే మోసం టెండర్ అనేటటువంటిది ఏదో రకంగా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఇలా ఈ యొక్క రెమెడీస్ ఏం చేసుకోవాలంటే మిథున రాశి వారికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాల్ని అంటే అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి. అలాగే మనకి గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మనం ఈ పూజలు చేసినప్పుడు, గణపతికి మనం పూజలు చేసినప్పుడు మనకి ఈ యొక్క దోషం పోతుంది. అదేవిధంగా మనకి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మనము జరిపించుకోవడం ద్వారా, మనకి ఇళ్లల్లో చేసుకోవడం ద్వారా మనకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు.